మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధుల్ని మంజూరు చేసిన సందర్భంగా ఈరోజు మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాభై కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల తరపున భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల పక్షాన హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 10-15 కోట్లు, కొన్ని నియోజకవర్గాలకు 50 కోట్లు ఇవ్వడం, అందులో భాగంగా మనకు కూడా 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నిధులను 30 వార్డులలో సైడ్ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, మంచినీళ్ళ స్కీమ్ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ, అదేవిధంగా ఇక్కడ అవసరం ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్, జయశంకర్ సెంటర్, రాజీవ్ నగర్ జంక్షన్, హనుమాన్ నగర్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్ జంక్షన్, పయింక్ లేన్ జంక్షన్, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జంక్షన్ అభివృద్ధి చేయడం, ఈ జంక్షన్లో అభివృద్ధితో పాటు చిరు వ్యాపారులకు కొన్ని షాప్స్ పోతున్నాయి వైడనింగ్లో, వారికి కూడా షాపింగ్ కాంప్లెక్స్ వేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళను మరి నార్మల్ రెంట్తో నియమించడం, వీటన్నిటి కూడా నిధులు తీసుకురావడం జరిగింది. పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇంకా అనేక నిధులు కూడా తీసుకొస్తాం. అవసరం ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ ఒక మహిళా సంఘం బిల్డింగ్ కూడా 5 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చారు. అది కూడా బిల్డింగు నిర్మాణం దశలో ఉంది. ఇంకా కూడా నర్సింగ్ కాలేజ్కు కొత్త కాలేజ్ ఇచ్చారు. 26 కోట్ల రూపాయలు భవనానికి కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సింగరేణి కానీ టాస్క్ ద్వారా కూడా మరి నిరుద్యోగ యువతకు ఒక 36 రకాల ట్రైనింగ్స్ కొరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇచ్చారు. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కూడా 43 కోట్ల రూపాయలతో ఈరోజు న్యూ టెక్నాలజీ సెంటర్ను కూడా 6 కోర్సులతో మరి కొత్తగా మంజూరు తీసుకురావడం జరిగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రం. ఇవన్నీ కూడా ఇంకా కూడా ఈ పట్టణానికి ఏది అవసరం ఉందో ఆ నిధులు తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని అంగుళల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా ప్రజల సహకారం, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు అండగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని, అదేవిధంగా మీకు అండగా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని, తోడుగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.